పోలింగ్ అయిన తర్వాత ఒక ఫిగర్ అనౌన్స్ చేస్తారు. మళ్ళీ సర్దుకుని 6% ఎంతో పెంచి ఇంకో ఫిగర్ అనౌన్స్ చేస్తారు. కౌంటింగ్‌కి ముందు ఇంకో ఫిగర్ అనౌన్స్ చేస్తారు. నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు పొలిటికల్లీ కరెక్ట్. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చి నెలలు, సంవత్సరం పైన 2 సంవత్సరాలు కూడా గడుస్తోంది. కానీ ఇంకా ఎందుకో ఆ 2024 ఎన్నికల్లో జరిగిన కొన్ని వ్యవహారాలకి సంబంధించి వేడి మాత్రం తగ్గడంలా. ఆ ఎన్నికల వేడి తగ్గడం లేదు. దానికి సంబంధించి జరిగిన వ్యవహారాల మీద కూడా అందరూ ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు, ఏదో జరిగింది అక్కడ అని. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఈవీఎంల పనితీరు మీద, పోలింగ్ శాతం నమోదైన తీరు మీద కూడా ఇప్పుడు ఒక కొత్త చర్చ అనేది మొదలైంది. అది ఎవరు లేవనెత్తారు అని అంటే, ఇదిగో దీంట్లో చూస్తున్నాం. ప్రముఖ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ ఆయన బయటపెట్టిన గణాంకాలు చూస్తుంటే కనుక ఎవరికైనా అసలు ఏంటి ఇంత జరుగుతుందా అన్న ఒక ఆలోచన, అంత బుర్ర తిరిగిపోవాల్సిన పరిస్థితి. సాధారణంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, అంటే 3 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జరిగిన పోలింగ్ ఎంత జరిగిందో తెలుసా? కేవలం 0.08%. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా సాయంత్రం టైంలో 6 గంటల వరకు ఓటింగ్ నమోదు చేయడానికి, ఓటు వేయడానికి టైం ఇచ్చినప్పుడు, సో 6 లోపల ఎవరైతే కనుక పోలింగ్ బూత్లోకి వస్తారో వాళ్ళందరికీ స్లిప్లు ఇస్తారు. సో వాళ్ళందరూ కూడా తదనుగుణంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి ఓటు వేస్తారు. సో ఇదంతా అయిన తర్వాత, లెక్కంతా అయిన తర్వాత రాత్రికి ఎంత నమోదైంది ఏంటనేది బయటికి ఇస్తారు. అంటే ఇక్కడ ఒక్కో బూత్లో ఒక్క ఓటు కూడా పడలేదన్నట్టుగా ఇక్కడ కనిపిస్తోంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు వేల ఓట్లు ఎట్లా నమోదయ్యాయి? ఇది హ్యాకింగా లేక డేటా మేనేజ్మెంటా? రైట్, మన ఈ పొలిటికల్లీ కరెక్ట్లో పోలింగ్ మిస్టరీని కంప్లీట్ డేటాతో వెడమర్చి నేను మీకు చెప్పబోతున్నా. ఆల్రెడీ ఈయన చెప్పారు అసలు ఏం జరిగింది ఏంటి అని. సో ఆయన చూపించిన ఆధారాల ప్రకారమే ఓవరాల్గా ఏం జరిగిందనే విషయం వాళ్ళ మన పొలిటికల్లీ కరెక్ట్లో చూద్దాం. ఎన్నికల రోజు మే 13 జరిగిన పరిణామాలు ఏంటి ఒక్కసారి ప్రస్తుతం మనం గమనిద్దాం. ఫస్ట్ పాయింట్లోకి వద్దాం. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ 68.04%. ఇక పాయింట్ 2, అదే రోజు రాత్రి 8 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం పోలింగ్ శాతం 68.12 పెరిగిందని ప్రకటించింది ఎన్నికల సంఘం. అంటే 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈ 3 గంటల వ్యవధిలో పెరిగినది ఎంత? 0.08% మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఓటర్లు సుమారు 4,13,00,000 మంది ఉన్నారు. ఇందులో కేవలం 0.08% అంటే ఒకసారి లెక్కేసుకోండి మీరు కూడా, 33,067 ఓట్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 46,389 పోలింగ్ బూత్లలో కలిపి కేవలం 33,000 ఓట్లు పడ్డాయి అనంటే సగటున ఒక్కో బూత్లో ఒక్క ఓటు కూడా పూర్తిగా పడలేదు అని స్పష్టంగా మనకి అర్థమవుతుంది క్యాలిక్యులేషన్స్లోకి వెళ్తే. అయితే ఇది ఎలా సాధ్యం చూద్దాం ఒకసారి. పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ 68.04%. ఓకేనా? సాధారణంగా 5 గంటల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా భారీగా క్యూ లైన్లు ఉంటాయి. ఒక్కో బూత్లో దాదాపు 100 నుంచి 900 వరకు, అంటే 500 నుంచి 900 వరకు ఓటర్లు ఉన్నప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ రెండింటికి ఓటు వేయడానికి సమయం అనేది కొంత పడుతుంది. మరి ఆ 3 గంటల ఓటింగ్ ఎటు వెళ్ళింది? ఇక్కడే చాలా అనుమానాలు అందరికీ ఆ రోజు కనిపించినాయి. తర్వాత కొంతమంది విశ్లేషకులు మాట్లాడారు, ఇవే విషయం చెప్పారు కూడా. కానీ ఎక్కడా కూడా ఆ విషయం గురించి లోతుగా చర్చించిన సందర్భాలు అయితే లేవు. బట్ పరకాల ప్రభాకర్ మాట్లాడిన దాంట్లో లోతుగా విశ్లేషిద్దాం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 10 గంటల పోలింగ్ 68.4%. సగటున 6.8% నమోదైంది గంటకి. పోలింగ్ ముగిసే సమయం సాయంత్రం 6 గంటలు. ఆ చివరి గంటలో కూడా కనీసం 6 నుంచి 7% పోలింగ్ అయితే జరగాలి. అంటే మనం ఇక్కడ 68.04 అనుకున్నాం కదా, దీనికి ఒక 7% వేసుకుందాం, 75%. మొత్తంగా సుమారుగా నమోదు అవ్వాల్సింది 75% ఆఫ్ ఓటింగ్. కానీ ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి రాత్రి 8 గంటల వరకు కేవలం 68.12% అని ఎందుకు చెప్పింది అనేది ఇక్కడ. దీనికి ఒక కారణం ఉంది. ఆ రోజు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రాల నుంచి వచ్చే సమాచారాన్ని అప్డేట్ చేయడంలో ఈసీఐ సర్వర్లు లేదా సిబ్బంది ఆలస్యం చేసి ఉండవచ్చు. సాధారణంగా జరిగేది ఇది. వాస్తవానికి సాయంత్రం 5 గంటల వరకు ఉన్న డేటా మాత్రమే ఇది అని మనం అనుకోవాలి. ఇక మరి ఆ తర్వాత రోజు రాత్రి దాదాపు 11:45 76.05% అని చెప్పారు. ఈసీఐ వాళ్ళే, ఎలక్షన్ కమిషనే చెప్పింది. మళ్ళీ 4 రోజుల తర్వాత అంటే మే 17వ తారీఖున ఫైనల్ పోలింగ్ ఏమనిచ్చింది? 81.86% అని ప్రకటించారు. 68% ఎక్కడ, 81% ఎక్కడ, మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది? ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? సాయంత్రం 6 గంటల తర్వాత లైన్లో ఉన్నవారు ఓటు వేయడం, పోస్టల్ బ్యాలెట్లు కలపడం దీనికి కారణమని అప్పుడు ఈసీఐ చెప్పింది. ఇప్పుడు ఇలాంటి విమర్శకులు అంటే అసలు ఏం జరిగింది, వెనకాల ఏదో జరిగిందని చెప్పి పరకాల ప్రభాకర్ చెప్పడమే కాదు, ఆయన చెప్పడమే కాకుండా చాలామంది మాట్లాడారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు 12% ఓట్లు ఎట్లా పెరిగాయి, ఇదంతా హ్యాకింగ్ ద్వారా చేర్చిన ఓట్లు అని ప్రచారం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయి వాస్తవాలేమో వేరేలా ఉన్నాయని అంటున్నారు. ప్రతి బూత్లో ఓటింగ్ ఎలా జరుగుతుందో ఒకసారి మనం గమనిస్తే కనుక 17A రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఓటు వేసిన ప్రతి ఒక్కరి సంతకం ఇందులో ఉంటుంది. సో ఒకసారి దాని గురించి చెప్తాను మీకు నేను. ప్రతి పార్టీ ఏజెంట్ దగ్గర ఒక ఓటర్ లిస్ట్ అనేది ఉంటుంది. ఓటు వేసిన ప్రతి ఒక్కరి పేరు కూడా అందులో నమోదై ఉంటుంది. వాళ్ళు టిక్ చేసుకుని ఉంటారు. ఆ తర్వాత 17C ఫామ్ పోలింగ్ ముగిశాక ఈవీఎంలో టోటల్ బటన్ నొక్కితే మొత్తం ఎన్ని ఓట్లు పడ్డాయి అనే ఒక సంఖ్య అయితే కనిపిస్తుంది. ఆ సంఖ్యను 17C ఫామ్ కింద రాసి అక్కడున్న పార్టీ ఏజెంట్లందరికీ ఆ కాపీలు అందజేస్తారు. సో కౌంటింగ్ రోజున ఈవీఎం సీల్ ఓపెన్ చేసినప్పుడు అందులో ఉన్న ఓట్లు పోలింగ్ నాడు అంటే జరిగిన ఏజెంట్ చేతికి ఇచ్చిన 17C ఫామ్లోని ఓట్లు ఇవి రెండు కూడా ఖచ్చితంగా సరిపోవాలి. ఒక్క ఓటు ఎక్కువగా ఉన్నా సరే ఏజెంట్ అభ్యంతరం చెప్పే అవకాశం ఉంటుంది, చెప్పవచ్చు కూడా. 2024 ఎన్నికల్లో ఇలా 17Cకి ఈవీఎంకి తేడా వచ్చినట్టుగా ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదు. అంటే ఈవీఎంలోకి అదనపు ఓట్లు రావడం సాంకేతికంగా వచ్చేస్తాయా? రావు కదా, అది అసాధ్యం. మరి ఇంత గందరగోళానికి కారణం ఎవరు? ఇక్కడ తప్పు డేటాదా? కాదు. డేటాను వెల్లడించిన టైమింగ్దా? తెలియాలి. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ప్రతి 2 గంటలకు ఒకసారి అంచనాలు విడుదల చేస్తుంటుంది ఎలక్షన్ జరుగుతున్నప్పుడు. ఇవి కేవలం అంచనాలు మాత్రమే, మనం అందుకనే చెప్పుకున్నాం అంచనాలు విడుదల చేస్తూ ఉంటుందని చెప్పి. సో ఓవరాల్గా లెక్కలు రావడానికి పోలింగ్ ఆఫీసర్ డైరీలు ఉంటాయి, 17A రిజిస్టర్స్ ఉంటాయి, 70C ఫామ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అభ్యర్థుల సమక్షంలో అన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. అంటే తుది శాతం ప్రకటించడానికి మొత్తంగా దీనికి 4 రోజుల టైం పట్టింది. కానీ అందరి మెదళ్లలో మొదలుతున్న ప్రశ్న ఒక్కటే. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల మధ్యలో కేవలం 0.08% మాత్రమే పెరిగిందని చూపించడం వల్ల ఇక్కడే విమర్శకులకు ఒక ఆయుధం దొరికినట్టయింది. 6 గంటల వరకు జరిగిన అసలు ఓటింగ్ శాతాన్ని ఎందుకు దాచారు, లేదా అసలు ఎందుకు ఆలస్యంగా దాన్ని అప్డేట్ చేశారు అనే దానికి ఎలక్షన్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు సమాధానం బయటికి రాలేదు. సో ఇది ఒక రకంగా చూడాలంటే ఏం జరిగిందనే విషయం మీద ఒక క్లారిటీ. పోలింగ్ రోజు ఏజెంట్ చేతికి ఇచ్చిన 70C ఫామ్లోని ఓట్లు ఖచ్చితంగా సరిపోవాలి. ఒక్క ఓటు ఎక్కువ ఉన్నా సరే ఏజెంట్ అభ్యంతరం చెప్పడానికి అవకాశం ఉంటుంది. 2024 ఎన్నికల్లో 17C ఈవీఎంకి తేడా వచ్చిన ఓట్లు చాలా తేడా వచ్చాయని చెప్పి ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదు అని చెప్పి ప్రభాకర్ గారు చెప్పారు. అంటే ఈవీఎంలో అదనపు ఓట్లు రావడం సాంకేతికంగా ఎలా జరిగిందనేది కనిపెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇంత గందరగోళానికి కారణం ఎవరు? ఇక్కడ తప్పు డేటాది కాదు, డేటాను వెల్లడించిన టైమింగ్ది కాదు అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత 48 గంటల్లో ఫామ్ 20ని అధికారిక వెబ్సైట్లో ఉంచాలి. కానీ 100 రోజులు పూర్తయిన తర్వాత దాన్ని ఎందుకు అధికారికంగా అప్లోడ్ చేశారు అనేది కూడా ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న. గణాంకాల పరంగా చూస్తే పరకాల ప్రభాకర్ చెప్పిన 12% అనేది ఒక మిస్టరీ లాగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏజెంట్ల దగ్గర ఉండే 17C ఫామ్స్ ప్రకారం చూస్తే
మోసం జరిగేందుకు ఆస్కారం అనేది చాలా తక్కువే. అయితే ఎలక్షన్ కమిషన్ ఇలాంటి సున్నితమైన విషయాల్లో పారదర్శకంగా వ్యవహరించకపోవడం వల్లే ఇన్ని అనుమానాలు ఇలా మాట్లాడడానికి కూడా కారణాలు అవుతున్నాయి. మొదటేమో 68.12% అన్నారు. ఆ తర్వాత లేదు 76.05%. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి మనం తీసుకున్న లెక్కలే. ఆయన కూడా సేమ్ అవే లెక్కలు చెప్పారు. ఇక 4 రోజుల తర్వాత వచ్చేసరికి అది 81% పెరిగింది. 68 ఎక్కడ, 81 ఎక్కడ? ఇక్కడే అనుమానాలు. ఆ ఎక్కడా అన్న పదం ఎందుకు వచ్చింది అనేదే ఇక్కడ అనుమానం. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత 48 గంటల్లోనే ఫామ్ 20 అధికారిక వెబ్సైట్లో ఉంచాలి. ఆ ఫామ్ 20 మీద కూడా చాలా గందరగోళం జరిగింది. 100 రోజులు పూర్తయిన తర్వాత దాన్ని ఎందుకు అధికారికంగా అప్లోడ్ చేశారని కూడా చాలామంది క్వశ్చన్ చేశారు. సరే, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇప్పటికీ రాలే. సమాధానం చెప్పేందుకు కూడా ఎన్నికల కమిషన్ ఎక్కడా కూడా ముందుకు రావడం లేదు. అయితే ఓవరాల్గా ఎన్నికల కమిషన్ చెప్పేది ఒక్కటే, ఈవీఎంలు ట్యాంపరింగ్ ఎక్కడా జరగలేదు, జరగడానికి అవకాశం లేదు అని మొదటి నుంచి చెప్తున్నారు. అయితే అమెరికాలోని కొన్ని సంస్థలు ఈవీఎం ట్యాంపరింగ్ చేయడానికి 100% అవకాశం ఉందని, దీనికి గల సాక్ష్యాలను కూడా వాళ్ళు వివరించారు ఇదివరకటికే. అయినప్పటికీ ఇవేవీ పట్టించుకోకుండా మన ఎన్నికల సంఘం గుడ్డిగా ముందుకెడుతోందనే కనిపిస్తోంది. ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగబద్ధమైన సంస్థ. వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. గవర్నమెంట్ దాంట్లో అంటే ఏ కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా వాళ్ళు దాంట్లో మాట్లాడడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే ఇండిపెండెంట్ బాడీ అది. కాకపోతే ఇక్కడ ఎవరికైతే అనుమానాలు ఈ రకంగా ఉన్నాయో ఆ అనుమానాలని నివృత్తి చేయకపోతే కనుక అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. మరి ఈ ఓట్ల లెక్కల గారడీపై ఎవరి లెక్కలు వారివే. మరి ఈవీఎంల ప్రాబ్లమా, సాంకేతిక పరంగా ఇక్కడ ఏమన్నా జరిగిందా? అలా కాకుండా కొన్ని రాజకీయ పార్టీలు కూడా కొన్ని మాట్లాడుతున్నాయి. ఆ టైం వరకు ఉంటే గనక, అర్ధరాత్రి 2 గంటల వరకు కనుక ఓటింగ్ జరిగి ఉంటే మా పోలింగ్ ఏజెంట్లు ఉంటారు కదా, పోలింగ్ ఏజెంట్లు మరి వెళ్ళిపోయారు కదా, లేనప్పుడు అక్కడ ఓటింగ్ ఎట్లా జరిగింది, అంత ఓటింగ్ శాతం ఎందుకు కనిపిస్తోంది అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. నిజమే కదా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్ టైమింగ్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఓటు వేసే వరకు అక్కడ పోలింగ్ ఏది ఆ పార్టీలకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు రాత్రి వరకు ఉండాలి అక్కడ. కానీ అక్కడ ఉండలేదు అనేది ఇక్కడ పరిస్థితి. వాళ్ళు లేకుండా వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు కూడా అన్నీ వాళ్ళని చక్కబెట్టి వాళ్ళని పంపించేసిన తర్వాత ఓటింగ్ శాతం ఎలా పెరిగింది? ఇది 1000 మార్కు క్వశ్చన్. ఈ రోజున $1 మిలియన్ క్వశ్చన్ అని అంటాం చూసారా మనం మాటల్లో, అలాంటి క్వశ్చన్ ఇది. సో దీనికి ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ ఏమిస్తుంది? ఈవీఎంలు హ్యాక్ అయినాయంటే కాదనంటోంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈవీఎంలు హ్యాక్ అయిన దృష్టాంతాలు మనం చూసాం. వేరే కంట్రీస్లో ఈవీఎంలు హ్యాక్ అయిన సందర్భాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. చాలా కథనాలు కూడా మీరు విన్నారు, చూశారు కూడా. కాబట్టి ఈరోజు ఈవీఎంల కథ ఎటెడుతుందనేది మాత్రం ఆసక్తిగా గమనించాల్సిన పరిస్థితి. సో ఓవరాల్గా సత్యాగ్రహితో మాట్లాడుతూ కూడా పరకాల ప్రభాకర్ గారు చెప్పింది ఒకటే, దీంట్లో వెనక చాలా జరిగింది, మతలబ్ ఏదో ఉంది, ఆ మతలబుని బయటికి ఇమ్మని అడుగుతున్నాం. ఓటింగ్ జరిగి ఫైనల్ ఫిగర్కి ఓటింగ్కి 1-2% మించి ఇప్పుడు రాలేదు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఎందుకు వస్తుంది? 12-15% అని అడుగుతుంది. ఈసీఐ తప్పుగా భావించాలా, కేంద్రం వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిందని భావించాలా? ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్నే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కేంద్రం పాత్ర ఉంది అనేది ఆయన వాదన. కేంద్రం ఈసీఐ మీద ఒత్తిడి తీసుకొచ్చింది, వాళ్ళ పార్టీ గెలవాలన్న ఒత్తిడి అయితే తీసుకొచ్చింది. అందుకు అనుగుణంగానే ఈవీఎంల వ్యవహారాల్లో ట్యాంపరింగ్ జరిగింది. లేదా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగకపోతే అసలు ఓటింగ్ శాతం ఎట్లా పెరిగింది? వీటన్నిటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది కదా అని చెప్పి పరకాల ప్రభాకర్ గారు సత్యాగ్రహితో మాట్లాడుతూ కూడా అదే అడిగారు. దాదాపుగా మీరు కూడా చూసుంటారు, దాదాపు ఒక 1.5 అవర్ నిడివి ఉన్న టైమింగ్ ఉన్న అది వీడియో అది. సో దాన్ని మనం పార్ట్స్గా చేసి కొంత మనం ప్రేక్షకులందరికీ చూపించాం. సో ఓవరాల్గా ఈ వ్యవహారంలో ఒక నిర్దిష్టమైన నిర్ణయం అయితే బయటికి రావాల్సిన అవసరం ఉంది. సో అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. ఇది వాటి మన పొలిటికల్లీ కరెక్ట్.